ఇంకా మాయలు అయితే వచ్చేసాయనమాట. ఈ పొద్దు అయితే ఇంకా మాయ వచ్చేసి ఇంక టీ పెట్టమన్నాడు అనమాట. అందుకని చెప్పేసి అయితే టీ పెడుతున్నాను. అయితే నన్ను ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే నిన్నైతే వచ్చా నేను అందరినీ పొద్దున వచ్చారనమాట. పొద్దున 10-11కి ఇంకా పనికెళ్ళి అయితే వచ్చా. హాయ్ చెప్పత్త వచ్చారండి. ఇప్పుడే టీ పెట్టించాం అనమాట. ఇంకా అలానే చూడడానికి ఇంకా అక్క అయినా బావ కూడా వచ్చారు. ఇంకా అలానే ఇంక మేము బయట కూర్చొని ఇంక ఇలా అయితే తిన్నాండి. బత్తకాయలు వచ్చింది అనమాట. అత్తమ్మ వాళ్ళు వత్త అలానే బావ కూడా మాటలు వచ్చారు. బావా ఏడక పోయొచ్చావుగా. సరే నీకు ఇప్పుడైతే మేము కాయ వేసుకుని తినాలి. మా అడగడానికి బావ అయితే ఎడిటింగ్ చేస్తున్నాడు. ఇంక అక్కకి కూడా కాయ ఇస్తే ఆడ కూర్చొని అయితే తింటా ఉంది. సుహాసిని వాళ్ళందరూ బయట ఉన్నారు. ఇలా వాతావరణం కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇంకరా ఆడే ఉండాలి. మా కోళ్ళకి వానాకాలానికి జబ్బులు వస్తున్నాయండి. మా కోడి ఒక పిల్ల చచ్చిపోయింది నిన్న, పెద్దదే పిల్లల కోడి. పిల్లలు చచ్చిపోయినాయి. ఇప్పుడు దాంట్లో ఒకటి మెత్తగా ఉందన్నమాట. దానికి కూడా దానికి బిల్లు వేయాలి. ఇప్పుడు అల్లదే కత్త అల్లదుగా మూడోది అల్లదుగండి. ఈ రెండు కాకుండా మూడోది అనమాట. తెల్లదాని ముందుది పాప రోగం వచ్చింది. ఏ బాబు దూది పెడతా దానికి. అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చారు కదా. ఇంకెలా అయితే మేమైతే కర్రీ వండుతున్నాం అనమాట. అత్త కడ్డీ చేపలు అండి. ఇదిగోండి కడ్డీ చేపలు టమాటా వేసి కూర వండిపోతున్నాం అనమాట. నేను అత్త కలిసి ఇంకా ఎలా చేస్తామనేది చూపిస్తాను. అదిగోండి ముందైతే దీంట్లో వాటర్ తీసుకుని, ఎందుకంటే కోసిన కడ్డీ చేపలు దీంట్లో నానబెట్టాలన్నమాట. దీంట్లో అయితే చాలా సేపు నానబెట్టుకోవాలి. ఇంకా అలానే టమాటాలు ఇంకా కట్ చేసుకొని మీకైతే కర్రీ చేసేటప్పుడు అయితే చూపిస్తాము, చూసేయండి. టమాటా కర్రీ చేసేటప్పుడు అయితే అత్తమ్మ అయితే కర్రీ చేస్తాను కదా. ఇంకా అత్తమ్మ అంది నేను ఇలా చేయి చేసి చెప్పేసింది అనమాట. చెప్పేసి ఇంక అత్తమ్మ వాళ్ళు నిన్నే కదండి చూపించాలి అలసిపోయినారు. ఇంకెందుకులే అత్తమ్మ నువ్వు చెప్పావు కదా నేను చేస్తాను అన్నాను. అలానే అందే నీకేం తెలుసమ్మా మీ అమ్మని కూడా తీసుకుపో తోడు కడు కూర్చునిద్ది అంది. ఇంకా ఎలా చేసేదో చూడండి. మా అమ్మ చెబితే ఈ కర్రీ అయితే ఇంక నేను మా అమ్మ కలిసి చేయబోతున్నాను. చేసే ప్రాసెస్ చూపిస్తాను నాకు వచ్చినంతలో. కర్రీలోకి కావాల్సిన అయితే టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అలానే చేపలు అనమాట. ఇంక మా అమ్మ చూపిస్తానండి. ఇంక నేనే వండుతానండి. ఇంక మా అమ్మ ఏదో చెప్పేసింది. ఇంక నేనైతే కర్రీ వండుతాను. అత్తమ్మ అయితే ఇవన్నీ కట్ చేసింది అనమాట. నేను నేర్చుకుంటాను అత్తమ్మ అన్న కంతరేక అమ్మ వచ్చి చూపిస్తానండి. ఇప్పుడైతే నేను మా అమ్మ కలిసి ఆ కర్రీ ఎలా చేస్తామనేది చూపిస్తాం, చూసేయండి. ముందుగా అయితే ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్ కర్రీకి. అయితే ఆయిల్ హీట్ ఎక్కిందాక ఒక 2 నిమిషాలు అవుతాం. అనేవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చేపలు. ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. చేపలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాం. అందుకని దీని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెలెడ్ బట్ సరేనండి. ఇప్పుడు మా అమ్మ అయితే కెమెరా పట్టుకుంటుంది. మా అమ్మకి అంతగా రాదు. నేనైతే దీంట్లో తీసుకుంటున్నాను ఈ మొక్కలన్నిటిని. తిప్పి యాగనియాలి గర్రంగా రావట్లేదు. దీన్ని సిమ్లో పెట్టుకొని
ఇప్పుడైతే కంతే ఉంది సెల్. అలానే ఆనియన్స్ వేసుకున్నా, ఆనియన్స్ పచ్చిమిర్చి. ఒక ఎడంగుండే టైం బట్టి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. కిచెన్ ఇది వేడి కాదు, దీని మీద మూత పెట్టుకున్నాం. ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి అనమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి, ఇంకా అలానే కరివేపాకు కూడా వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. సో దీంట్లో టమాటా ముక్కలు వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. సరేనండి, ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం. పసుపు అయితే పచ్చి వాసన వస్తుంది కదా. కొంచెం పసుపు వేసుకున్నాం. అలానే సాల్ట్. ఇంకొక హాయ్ చెప్పు. ఎత్తాగా నువ్వు చెప్పు. ఇస్తే చోతే ఎత్తా. చెప్పు. బాబా చెప్పు. దీని మీద మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గిన తర్వాత కారం వేస్తుంది. సరేనండి, ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. అది కూడా వేసి బాగా కలుపుకోండి. అలానే కొంచెం కారం వేసుకోండి సరిపడంత. కలిపిస్తున్నాం మొత్తం. కొన్ని వాటర్ పోసుకొని మనం ఫ్రై చేసిన ముక్కలు వేసుకున్నాం. వేసుకొని మొత్తం కలిపుకొని మూత పెట్టుకోండి. ఒక సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు, ఒక నిమిషం 2 నిమిషాలు పాటు ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. నైట్ అయితే చేపల పులుసు చేశాను. ఇంకా బావోళ్ళు అయితే ఇంకా నిన్న మేము కూడా బీఫ్ కర్రీ తెచ్చుకున్నాం అనమాట. చేసేది అయితే వీడియో చేయలేదు. ఇంక బావోళ్ళు కూడా వాళ్ళిద్దరే కదండి. ఇంక చాలా మిగిలితే గోంగూర పెట్టేసి ఇంక అత్తమ్మ వాళ్ళని ఇంక నైట్ ఇన్వైట్ చేశారు. ఇంకా అదాక నైట్ నేను చేపల కర్రీ ఇంక రైస్ వండాను కదా. ఇంక అత్తమ్మ వాళ్ళు అయితే ఇంక బావ మధ్యాహ్నం పిలిస్తే మేము తెచ్చుకున్నాం, వండుకొని తినడం కూడా అయిపోయిందంటే ఈవినింగ్ వస్తామన్నారు. ఇంక ఈవినింగ్ ఏమో మేము మర్చిపోయి ఇంక ఇంట్లో ఇంక అత్తమ్మ మావికి కూడా పోస్తే ఇంక బాగా పిలిచారని బాగా పిలిచారు. అన్నానికి రమ్మనేసరికి వెళ్ళారనమాట. ఇంకా రైస్ కూడా చాలా మిగిలిపోయింది. కర్రీ అయితే బాగానే ఉంది. ఇంక చూపిద్దాం అనుకున్నాం అత్తమ్మలు తినేటప్పుడు అయితే చూపించలేకపోయాము. ఇంకా కర్రీ అయితే ఇంక మేము అందరం తినడం కూడా అయిపోయింది అనమాట ఉదయం అనమాట. ఇంకా మిగిలిన రైస్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇంకా రేపు పొద్దున్న టొమాటో రైస్ చేయొచ్చులే అని చెప్పేసి అయితే మెలకుండా ఉన్నాను. కాసేపులో మొదలు పెడతానండి. సరేనా? ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? బాయ్ బాయ్. మరో వీడియోతో కలుద్దాం.